హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయంగా ఆసక్తికరంగా మారిన వేళ ఎంఐఎం పార్టీ తన ఆధిపత్యాన్ని మరోసారి రుజువు చేసింది. 22 సంవత్సరాల విరామం తర్వాత జరిగిన ఈ ఎన్నికలో ఎంఐఎం అభ్యర్థి మిర్జా రియాజ్ ఉల్ హసన్ ఘన విజయాన్ని అందుకున్నారు. ఆయన 63 ఓట్లు పొందగా బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుకు కేవలం 25 ఓట్లు మాత్రమే లభించాయి. ఈ ఎన్నికలో ఎంఐఎం బీజేపీ మాత్రమే బరిలో ఉండగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు పోటీకి దూరంగా నిలవడం గమనార్హం. ఎన్నికల ప్రక్రియలో మొత్తం 112 ఓట్లకు గాను 88 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫీషియా సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించారు. పోలింగ్ శాతం 78.57గా నమోదవడంతో ముందస్తుగా ఊహించినట్లే ఎంఐఎంకు మద్దతు స్పష్టంగా కనిపించింది. బీజేపీ ఆశించిన క్రాస్ ఓటింగ్ జరగకపోవడం వల్ల వారి వ్యూహం విఫలమైంది. ఈ నియోజకవర్గంలో ఎంఐఎంకు ఉన్న బలాన్ని దృష్టిలో పెట్టుకొని మొదటి నుంచి గెలుపుకై ఆ పార్టీ ధీమాగా ఉండేది. అయినా బీజేపీ ఎంఐఎం అభ్యర్థులు చివరి వరకు ఓటర్లతో సన్నిహితంగా మేళావిడి కొనసాగించారు. తాము పోటీకి దిగడమే ఒక మారుమూల సంకేతం అని బీజేపీ నాయకులు చెబుతూనే ఉండగా ఫలితాల్లో మాత్రం ఎంఐఎం గెలుపు తథ్యమైంది. ఈ ఎన్నికలతో హైదరాబాద్ రాజకీయాల్లో ఎంఐఎం ప్రాబల్యం కొనసాగుతుందన్న సంకేతము లభించింది. అటు బీజేపీ పోటీ చేసినప్పటికీ అనుకున్న ఫలితాన్ని సాధించలేకపోయింది. ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల అనాసక్తి ఈ ఎన్నికల వేడి తగ్గించినప్పటికీ రెండు ప్రధాన పోటీదారుల మధ్య జరిగిన పోరు హైలైట్గా నిలిచింది.